హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు మనం మైలవరం మేకల మార్కెట్ లో ఉన్నామండి. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం మేకల మార్కెట్. ఈ వీడియోలో వచ్చేసి చిన్న మేకపోతులు మేపుడు పిల్లలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది చూద్దాము. ఈ కట్ట బేరం అయిందంటండి, ఆల్రెడీ బేరం అయ్యి ఆగిపోయిందా, బేరం అయ్యి ఆగిపోయింది అంటున్నారు. చూడండి ఈ పోతులు మొత్తం ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి చూపించిన పోతులు మొత్తం కూడా జత 12,000కి బేరం జరిగింది, కానీ ఆగింది. ఇంకా 12,000 అని అంటే చూడండి ఎంత, ఒక్కొక్కటి 6,000. ఈ సైజు మార్కెట్ ఎంత డౌన్ ఉంది ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు. పిల్లలు కొనేటప్పుడు జాగ్రత్తగా కొనండి, కొంచెం మార్కెట్ డల్ అయిపోయింది, చూసుకొని కొనుక్కోండి. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, అవి అడుగుదాం ఒకసారి. దగ్గరికి వెళ్ళండిలే. ఇవి మొత్తం కూడా సేల్స్ జరిగిపోయినాయి. ఇటు పక్కన పెట్టారు. మొత్తం కొన్నది మీరేనండి? ఎన్ని కొన్నారు మొత్తం? 24. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం వచ్చేసి 24 పిల్లలు అంట. యావరేజ్ ఎంత చెప్తున్నాయి? మార్కెట్ ఎట్లుందండి ఇవాళ? 19,000 ఈ సైజులు అయితే. మొత్తం తరుగులు మిరుగులు కలిపి జత 19,000 లెక్క పడ్డదా? తరుగులు మిరుగులు ఇందులో పెద్ద సైజులు కూడా ఉన్నాయండి, పెద్దవి చిన్నవి కలిపి జత 19,000 లెక్క పడ్డదంట. మొత్తం కూడా రేట్లు అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు కదా, చెప్తున్నారు రేట్లు, కానీ అంత మార్కెట్ అయితే లేదండి, డౌన్ గానే ఉంది మార్కెట్. రేట్లు ఏంటంటే చెప్తున్నారు చాలా తక్కువకి ఇస్తున్నారు. ఇవాళ మార్కెట్ డౌన్ గా ఉంది, కొనే వాళ్ళు లేరు కాబట్టి చాలా అంటే చాలా తక్కువకి వస్తున్నాయి. ఎంత పడ్డాయి? 12,000 ఒక్కొక్కటి. చెప్పడం ఎంత చెప్పారు వాళ్ళు? జత 15, ఒక్కొక్కటి 15,000 అంటే 30,000 చెప్పారు. చెప్పడం 30 అవును 35 కూడా చెప్తున్నారులే, చూసాను నేను. చెప్పడం 30,000 చెప్పారంట. కొంచెం పెద్ద సైజులు ఇవి, మొత్తం ఒక పెద్ద సైజులే, చిన్నవంటూ ఏం లేవండి. నేను మొత్తం పెద్ద సైజులే. మటన్ వచ్చేసి 15-16 కేజీలు మటన్ పట్టింది. ఇవి మొత్తం 10 పోతులంట కొన్నది. ఇంకా చిన్న మేకపోతులు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి, మేపుడు పిల్లలు అనేది చూద్దాం. ఇంకా వీళ్ళు కొన్నాయి కూడా ఈ సైజులు. ఇవి ఏం తరుగులు అంటే తరుగులు ఏం లేవు, ఇవి కూడా అదే అంటే కుడి ఎడంగా ఉన్నాయి అంతే. ఇవి ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ లో చూపించాయి కదా 25 పిల్లలు కొనుక్కున్నారని. ఇవి కూడా చిన్నవి పెద్దవి కలిపి 19,000 పడ్డాయి అని చెప్పారు. మరి చిన్న ఏం లేవు, కుడి ఎడంగా ఇట్లా ఒక చెయ్యి అటు ఇటు అన్నట్లుగా అంటారు కదా, కుడి ఎడంగా పడ్డాయి అంతే. పెద్ద తరుగులు అయితే ఏం లేవు. ఇది ఒక్కటే తరుగు కనిపిస్తుంది ఇక్కడ చూసి, ఇది ఒక్కటే తరుగు కనిపిస్తుంది. ఇంకా మిగిలిన అన్ని కూడా సేమ్ సైజులు ఉంటాయి, ఎక్కువ శాతం సేమ్ సైజు. స్టార్టింగ్ లో చూపించాను కదండి, ఈ కట్ట బేరం ఆగిపోయింది, 12,000కి అడిగారు అని చెప్పేసి. అదే 12,000కి ఇవి మొత్తం కూడా కొన్నారు. ఎన్ని పోతులు బాబాయ్? ఎన్ని? ఇవి మొత్తం 18 పోతులు. 18 పోతులు వచ్చేసి 12,000కి అవి సేల్స్ జరిగిపోయింది. చాలా అంటే చాలా చీప్ రేట్ అసలు. పిల్లలు ఎంత ఊటగల్ల పిల్లలు. 12,000 అంటే నాకైతే చాలా తక్కువ రేట్ పడ్డది అనుకోవచ్చు. ఇక్కడ వేరే కట్టలు ఉన్నాయి, ఇవి ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఇవేనా ఇవన్నీ? ఎన్ని తెచ్చావు తమ్ముడు? జత 12,000 చెప్పడం ఫిక్స్డ్ రేట్ 14,500 చెప్పడం అయితే 14,500 చెప్తున్నారంట. ఫిక్స్డ్ 12,500 ఫిక్స్. మాయ కనిపిస్తుంది కాదు. ఎన్ని తీసుకొచ్చా? 30 అమ్మావా? 30 పిల్లలు. ఆ వెనక ఏరి అందులో ఏరేసారా వాళ్ళు? అది 18 పిల్లలలో ఏరేసిన పిల్లలు ఇవి. వాళ్ళు ఇవి వద్దనుకున్నారు, వాటి వరకు ఏరుకున్న పిల్లలు 12,000కి కొని ఆయన అంటున్నాడు మళ్ళీ మాకు లాస్ అంటున్నాడు. కొన్న ఆయన
అసలు అబ్బాయి మార్కెట్ అంతా చీపుకున్నా కూడా మాకు లాభం అవుతున్నాడు. ఇది 12,500కి నలుపులు అండి. 12,500కి ఫిక్స్డ్. 12,500 అయితే ఇచ్చేస్తా అని చెప్తున్నారు తమ్ముడు. చిన్నపిల్లలు ఎన్ని ఉంటాయి తమ్ముడు ఇవి? ఎన్ని తీసుకొచ్చావయ్యా? 17. అమ్మేసావా మొత్తం? ఎంతకు అమ్ముతున్నావు ఈ సైజులో? 11,000. 12,000 పోయినాయా? అంటే వీటిలో కొద్ది ఊటలు, వీటి మీద కొద్ది ఊటలు 12,000 అమ్మారంట. ఇవైతే ఏ రేటుకి ఇచ్చేస్తారు? 10,000కైనా ఇచ్చేస్తారు. 10,000 అంటున్నారు కానీ ఇంకో 1000 తక్కువ అయినా కూడా ఇచ్చేస్తారు. ఇది వచ్చేసి 8,000, 9,000 ఆ రేంజ్ లో పోతాయండి పిల్లలు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి బాబాయ్ కొన్నారంట. ఇవి ఎంత కొన్నారు బాబాయ్? 2 21,000. ఎంత చెప్పారు అని చెప్పడా? 25,000 చెప్పారు వాళ్ళు. చెప్పడం 25,000 చెప్పారంట. కాకపోతే 21,000కి ఫైనల్ అయిపోయింది. ఈ 2 మేకపోతులు వచ్చేసి 21,000. ఈ ఎర్రపిల్లను ఈ 2 అండి. అబ్బాయి చెప్పడం 15,000 చెప్పారు జత. వాళ్ళు అడగడం 11,000కి అడిగారు. కొంచెం జరగరా ఒకసారి చూడండి. 13,000కి ఇచ్చేసాడు తమ్ముడు. ఇది ఎర్రపిల్ల పెద్దదేనండి. ఇది నల్లది కొంచెం తక్కువ ఉంది. ఈ 13,000కి ఇస్తానంటే తీసుకోలేదు. అంటే 6,500కి కూడా వాళ్ళు ఇంకా తక్కువ కావాలండి. 11,000కి అడిగారు. ఇంకా వాళ్ళు అడిగేదాన్ని బట్టి మార్కెట్ ఎట్లుంది ఏంటి అనేది ఒకసారి మీరే అర్థం చేసుకోవాలి. ఇంక ఇదండి మార్కెట్. చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ రేట్లకి ఇవాళ పాపం వాళ్ళు కూడా నేను చూసిన దాన్ని బట్టి అయితే అడిగే వాళ్ళు లేరు. చాలా తక్కువకి ఇచ్చేస్తున్నారు పిల్లలు కూడా. వర్షం వస్తుంది అందులో ఒకటి, పిల్లలు నిలబడవు అనే భయానికే మరి దేనికి ఇస్తున్నారు అనేది తెలియదు కానీ చాలా తక్కువ రేట్లకి ఇస్తున్నారు. అడిగే వాళ్ళు కూడా చాలా తక్కువ రేట్లకు అడుగుతున్నారు. ఇది మార్కెట్. మేకపోతులు అయితే డౌన్ అయిపోయింది. కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా కొనుక్కోండి. కొనుక్కునేటప్పుడు ఏమో డబ్బులు పెట్టేసాము, ఇప్పుడేమో డబ్బులు రావట్లేదండి. ఇవాళ పోయిన వారం మార్కెట్ వేసి ఉందని చెప్పేసి ఈ వారం మేకపోతులు కొద్దిగా రూపాయి పెట్టి తీసుకొచ్చారంట. కానీ ఒక్క 2 రోజుల్లోనే తారుమారు అయిపోయింది మార్కెట్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.